అందరికీ నమస్తే అండి. ఈరోజు వర్కు జీపీ పైపు, జిఏ షీట్, లేజర్ కటింగ్ వర్క్ సార్ ఇది. ఈ టోటల్ వచ్చి 15 ఫీట్ సార్ ఇది. హైట్ 6 ఫీటు. వన్ సైడ్ వచ్చి ఇట్లా పోలింగ్ పెట్టాను సార్. ఈ సైడ్ గేట్ వచ్చి రన్నింగ్ గేట్ అని యాజ్ యూజువల్‌గా పెట్టేది మన అన్నిట్లికి కూడా. ఇదొచ్చి టోటల్ కూడా స్టీల్ బేరింగ్ వాడతాం సార్. నేను ప్రతిదానికి కూడా స్టీల్ బేరింగ్ కిందేసేది బాటం గానీ, టాప్ గానీ స్టీల్ బేరింగే వాడాలి సార్. అది రస్ట్ రాకుండా ఉంటది, బావుంటది. ప్లస్ ఈ పైపు కూడా టాటా జీపీ పైపు 120 జీఎస్ఎం అండి ఇది. ఇది చాలా కాలం ఉంటది, బావుంటది సార్. నీట్‌గా ఉంటది. పైపు రస్ట్ రాకుండా ఉంటది మెయిను. ప్లస్ ఇంకోటొచ్చి ఈ పైపులకి కింద డ్రైన్ హోల్స్ కంపల్సరీ ఎయాలి సార్. ఇవి జీపీ పైప్ గానీ, ఏదైనా స్క్వేర్ పైప్ దేనికైనా యేసుకుంటే వాటర్ మనం ఎంత జాగ్రత్తగా వెల్డింగ్ పెట్టినా వాటర్ ఎళ్తది సార్. కొంచెం కొంచెం వాటర్ ఎళ్ళకుండా ఉండదు. వాటర్ ఎళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా అది డ్రైన్ అయిపోద్ది సార్. అప్పుడు దీనికి లైఫ్ టైమ్ ఎక్కువుంటది. ఇది సార్ దీని గురించి సంబంధించి. ప్లస్ ఇంకోటి రన్నింగ్ గేట్‌కి కంపల్సరీ కూడా కింద జిఏ పైపే ఎయాలండి. జిఏ పైపు పాడవకుండా సి క్లాస్ యేసుకుంటే ఎక్కువ టైము లైఫ్ టైమ్ ఉంటది సార్ దీనికొచ్చి. ఇది బ్యాక్ లుక్ సార్. ఇదొచ్చి టోటల్ గేట్ వచ్చి రన్నింగ్ కూడా చాలా స్మూత్ ఉంటది సార్. లేడీస్ కూడా లెఫ్ట్ హ్యాండ్ తోటి నేను ఏ గేట్ చేసినా కూడా స్మూత్ రన్నింగే ఉంటదండి. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్నింగ్‌కే ప్రిఫరెన్స్ ఇస్తాను సార్. లేకపోతే ఏంటంటే లేడీస్ అసలు కొన్ని కొన్ని గేట్లకి అసలు ఎయలేరండి గేట్లు. చాలా నీట్‌గా ఉంటది. ఈ గెల్ల కూడా ఇలా పెట్టానండి. అన్ని రకాలుగా బాగుండేటట్టు. టోటల్ లుక్ ఇది సార్. ఓకే. థ్యాంక్ యూ సార్.